తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్, పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో దూసుకెళ్లిన రమ్యకృష్ణ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటారా? రమ్యకృష్ణ పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఓ సంఘటన గురించి. ఒక దర్శకుడితో కొనసాగించిన రిలేషన్‌షిప్ గురించి. ఆ తర్వాత తెచ్చుకున్న ప్రెగ్నెన్సీ గురించి అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఈ వార్తలు ఇప్పుడు ఎందుకు బయటకొచ్చాయి? వాటి వెనక ఉన్న పూర్తి వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నటిగా రమ్యకృష్ణ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఆమెకు 13 ఏళ్లు ఉన్నప్పుడు 1983లో తమిళ్ ఫిలిం వెಳ್ಳై మనసు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో నేరం పొలరుంబోలో, తెలుగులో భలే మిత్రులు, కన్నడలో కృష్ణ రుక్మిణి సినిమాలు ఆమెకు డెబ్యూ ఫిల్మ్‌గా నిలిచాయి. బాలీవుడ్‌కు సంబంధించిన రమ్యకృష్ణ కెరియర్‌ను యష్ చోప్రా మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన 'పరంపర' మొదటి హిందీ సినిమా. 4 దశాబ్దాల కెరియర్‌లో మొత్తం 5 భాషల్లో 200 కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. 4 ఫిల్మ్‌ఫేర్, 3 నంది అవార్డులు గెలుచుకుంది. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ లాంటివి కూడా దక్కించుకుంది. ఇలాంటి సక్సెస్‌ఫుల్ జీవితం గడుపుతున్న రమ్యకృష్ణ ప్రొఫెషనల్ లైఫ్ ఎంత బాగున్నా వ్యక్తిగత జీవితంలో పెద్ద వివాదాన్ని ఎదుర్కొంది. దక్షిణాది ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్‌తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉందని అప్పట్లో తెగ పుకార్లు వినిపించాయి. 1999లో 'పడియప్ప' సినిమా కోసం కెఎస్ రవికుమార్, రమ్యకృష్ణ కలిసి వర్క్ చేశారు. తర్వాత 'పట్టాలి', 'పంచతంతిరం' సినిమాల్లో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో వారి మధ్య ఫ్రెండ్‌షిప్ కాస్త రిలేషన్‌షిప్‌గా మారిందట. దీంతో రమ్యకృష్ణ ప్రెగ్నెన్సీ కూడా అయినట్లు వార్తలొచ్చాయి. దీంతో అప్పటి వరకు రవికుమార్‌కు పెళ్లైనా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల కారణంగా కెఎస్ రవికుమార్‌తో విడిపోయిన రమ్యకృష్ణ ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీతో మరలా ప్రేమాయాణం మొదలుపెట్టింది. వీళ్ళిద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2003 జూన్ 12న పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఒక బాబు జన్మించాడు. అతనికి రిత్విక్ వంశీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ, రిత్విక్‌తో కలిసి మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అయితే రమ్యకృష్ణ అంటే గిట్టని కొంతమంది ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించి ఆమెపై బురద జల్లే ప్రయత్నం చేశారు. దీంతో సోషల్ మీడియాలో రమ్యకృష్ణ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. ఇదండి అసలు సంగతి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.